ఇగో నువ్వో బచ్చా దళిత ఎమ్మెల్యే కవ్వంపల్లిపై నోరు పారేసుకున్న అక్బరుద్దీన్ మాట్లాడేటప్పుడు కొంచెం తెలివి ఉండాలంటూ కామెంట్లు. పాత బస్తీ సమస్యలపై బీఆర్ఎస్ హయాంలో ఎందుకు ప్రశ్నించలేదన్నందుకు అసహనం. అక్బర్ కామెంట్లపై రేవంత్ సీరియస్. నువ్వేం ముస్లింలందరికీ లీడర్ కాదు, బీఆర్ఎస్ ను రక్షించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ కూర్చోమంటూ సీఎం ఫైర్. ఇమ్మెచ్యూర్ అంటూ సీఎం రేవంత్ పైన అక్బర్ కామెంట్లు. పిచ్చోడు ఉన్నాడేమా కేసీఆర్ ది పట్టుకొని ఏమన్నా చేయి చేస్తే అట్లా చేయిపో. నువ్వేదో టేకేదారం అయినట్టుగా ఈయనేదో దార్కార్ అయినట్టుగా. కవ్వంపల్లి సత్యనారాయణ బచ్చానా బిడ్డ బచ్చకు ఒక హక్కులు పెద్దోనికి ఇంకో హక్కులు ఉంటాయి అసెంబ్లీలా. ప్రతి సభ్యునికి ఎన్ని హక్కులు ఉండాలో అన్ని ఉంటాయి. నీకేదో పెద్దగా ఎక్స్ట్రాగా దొరికినట్టుగా నిన్న మంచిగానే గూటం గుద్దిండు కదా రేవంత్ రెడ్డి గారు, సరిపోలే ఇంకా. దళిత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో నోరు పారేసుకున్నారు. బచ్చా తెలివి ఉండాలి అంటూ సత్యనారాయణపై కామెంట్లు చేశారు. అక్బర్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. ఎంఐఎం ప్రభుత్వానికి నడుమ వాగ్వాదానికి దారితీశాయి. అసెంబ్లీకి మొదటిసారి ఎన్నికైన ఓ దళిత ఎమ్మెల్యేపై అక్బర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు అన్నారు. చూసుకో ఇది కథ. ఇంత ఏమన్నా నువ్వు కేసీఆర్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది ఈయన కళ్ళల్లో. ఏదో కాపాడు, నువ్వేం కాపాడలేవు. నీ ముత్యమంతా ఏడు గీడు ఉంటాయి. ఇట బిస్కితే పోయేటి అవి కూడా. రైట్, ఇది వ్యవసాయ రంగం పైన ఉన్నటువంటి ఏది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక మిగతా వార్తల్ని ఒకసారి చూద్దాం.